గోదావరి జిల్లాలో మళ్లీ కాపు ఉద్యమం హీట్ ఎక్కుతోంది. ముద్రగడ రేపు తలపెట్టిన పాదయాత్రతో వాతావరణం ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అనుమతి లేని కారణంగా పాదయాత్ర చేయనివ్వబోమని పోలీసులు ఎలాగైనా జరిపి తీరుతామని కాపు జేఏసీ ప్రకటించడంతో హైటెన్షన్ నెలకొంది. కాపు ఉద్యమం కాకరేపుతోంది. రేపటి నుంచి రావులపాలెంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే జిల్లాల్లో నిషేధాజ్ఞలున్నాయని అనుమతి తీసుకోలేదు కాబట్టి పాదయాత్ర చేయటం కుదరదంటున్నారు పోలీసులు. ఇప్పటికే ఉన్న సెక్షన్ 30కి తోడు 144 నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీడియా, సోషల్ మీడియాలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజ్ ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేసే ప్రమాదం ఉన్నందున సెల్ నెట్వర్క్స్ లో బల్క్ మెసేజ్లు, మొబైల్ డేటా సర్వీసులు నిలిపివేయాలని ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈలోపు కాపు జేఏసీ అనుమతి కోరితే పరిశీలిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. మామూలుగా శాంతియుతంగా జరుగుతాయని అనుకున్నవి మాకు ఇప్పుడు కంచాల మూత ప్రోగ్రాం అయితేనేవ్వండి, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం కానివ్వండి, ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిన కాపు జేఏసీ తలపెట్టిన కార్యక్రమాలు, వాటిల్లో మాకు ఎక్కడ కూడా మాకు పీస్ఫుల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, అక్కడ ఏమి జరగవన్నాం కాబట్టి దానికి ఏమీ ఈ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ పాదయాత్ర లాంటి వాటికైతే ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఎత్తున జరుగుతుంది, సో ఇటువంటి భారీ ఎత్తున కార్యక్రమం తలపెట్టే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న శాంతి భద్రతా దృష్ట్యా మేము ప్రజలకు యొక్క సాధారణ జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకూడదు కాబట్టి మేము ఏదైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే ఆందోళన కార్యక్రమాలకు అనుమతి ఉంటేనే అలౌ చేయడం. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా పాదయాత్ర రేపు ఉదయం 9 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోనసీమలోని వివిధ ప్రాంతాల గుండా ఈ నెల 30వ తేదీ సాయంత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర పాదయాత్ర ముగిసే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు కాపు నాయకులు. కాపు సత్యాగ్రహ యాత్ర 25వ తారీఖుని రావులపాలెం నుంచి అంతర్వేదికి అమలాపురం మీదుగా గతంలో కూడా పెద్దయిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే డిసెంబర్ 2వ తారీఖుని 25వ తారీఖుని గాంధీ గారి ఫోటో పెట్టుకుని సత్యాగ్రహ యాత్రకే మరి ప్రయాణానికి మేము సిద్ధం అవడం జరిగిందని చెప్పి మీ అందరూ సహకరించాలి. యాత్రని అదేవిధంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా మరి మా నాయకుడు చాలా గొప్పగా పిలుపునివ్వడం జరిగింది. ముద్రగడ మౌనంగా తన ఏర్పాట్లలో తానున్నారు. దీంతో పోలీసులు కూడా వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కోనసీమలో 3000 మంది, కెర్లంపూడిలో 2000 మంది, జిల్లాలో మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో మరో 3000 మంది కలిసి జిల్లాలో మొత్తం 8000 మంది వివిధ రకాల పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుండి కూడా బలగాలను రప్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ముద్రగడ కెర్లంపూడిలోని తన స్వగృహం నుండి రేపు యాత్ర ప్రారంభించబోయే రావులపాలెంకు బయలుదేరే అవకాశం ఉంది. పోలీసులు గతంలో మాదిరే కెర్లంపూడిలోనే అడ్డుకుంటారా, రావులపాలెం వరకు వెళ్లనేస్తారా, దానికి ముద్రగడ ఎలా స్పందిస్తారన్నది జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.